పవర్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో మరో హాస్య ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ బావమర్ది పాత్రలో తమిళ హీరో కార్తీ కనిపించే అవకాశం ఉంది. ఆయనకు ఈ రోల్ పర్ఫెక్ట్ అని యూనిట్ భావిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్టుకు వెరైటీ టైటిల్ సిద్ధం చేశారు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ఉంటుందని సమాచారం. మొదట మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ పేరు వినిపించినా ఇప్పుడు కార్తీ వైపు చూపు మళ్లింది. తెలుగులో ఆయనకున్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా ఈ పాత్రకు సరిపోతారు. గతంలో ఊపిరితో దగ్గరైన కార్తీకి ఈ ప్యూర్ కామెడీ చేంజ్ అవుతుంది. సాహు గారపాటి నిర్మాణంలో ఈ చిత్రాన్ని ఉగాదికి గ్రాండ్ లాంచ్ చేసే ప్లాన్ ఉంది. ప్రస్తుతం ఆదర్శ కుటుంబం షూటింగ్లో బిజీగా ఉన్న వెంకటేష్ త్వరలో ఈ సినిమా సెట్స్లో చేరనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా రేంజ్ డబుల్ చేస్తుందని అంచనా. బాలీవుడ్లో దురంధర్తో సంచలనం సృష్టించిన దర్శకుడు ఆదిత్యధర్ ఇప్పుడు తెలుగులో సినిమా చేయనున్నారు. భారీ నిర్మాణ సంస్థ ఆయనతో ప్రాజెక్ట్ లాక్ చేసేందుకు సిద్ధమైంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ రేస్లో ఉన్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దురంధర్ పాన్ ఇండియా లెవెల్ సంచలనం సృష్టించింది. ఆదిత్యధర్ పేరు ఇప్పుడు టాలీవుడ్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఓ భారీ నిర్మాణ సంస్థ ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరితో కాంబినేషన్ లాక్ చేయాలని చూస్తున్నారు. సినీ వర్గాల్లో ఈ టాక్ బాగా సాగుతోంది. ఈ కలయిక జరిగితే పెద్ద సంచలనం ఖాయం. కాలమే ఎవరు ఎంపిక అవుతారో నిర్ణయిస్తుంది. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్కు కొత్త ఎనర్జీ తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం 50% పూర్తయింది. ఇప్పుడు మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వార్తలు జోరుగా సాగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఏషియన్ సినిమాస్ నిర్మాణంలో సినిమా లాక్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. వారణాసిలో మహేష్ రుద్ర పాత్రతో పాటు రాముడి లుక్లో కనిపిస్తారట. ఈ భారీ ప్రాజెక్టు మధ్యలోనే సందీప్ రెడ్డి వంగతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సందీప్ గతంలో డబుల్ స్క్రిప్ట్ మహేష్ కోసం సిద్ధం చేశారని చెప్పారు. వారణాసి తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. రాజమౌళి తర్వాత ఫ్లాపులు వస్తాయనే సెంటిమెంట్ ఉన్నా సందీప్ వంటి మాస్ డైరెక్టర్తో చేస్తే దాన్ని బ్రేక్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణంలో ఈ కాంబో ఫిక్స్ అవ్వనుందట. దీంతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రముఖ నటి నిత్యా మీనన్ సినీ రంగంలో కొత్త అడుగు వేశారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆమె ఇప్పుడు నిర్మాతగా మారారు. కేయూరి ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. కథా బలమున్న చిత్రాలు, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే కథలకు ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. సినిమా కేవలం వినోదం కాదని, భావోద్వేగ అనుబంధం ఏర్పరచాలని ఆకాంక్షించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. గత ఏడాది 3 విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నిత్యా మీనన్ ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. తన సినీ ప్రయాణంలో ఈ కొత్త అధ్యాయం ఆమెకు మరింత ఉత్సాహం కలిగిస్తోంది. వీడియోలో తన బ్యానర్ లక్ష్యాలను వివరిస్తూ వ్యాపార దృక్పథం కంటే కథ, పాత్రలు, సామాజిక ప్రభావమే ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం ఆమె పాత కమిట్మెంట్లను పూర్తి చేస్తున్నారు. ఇకపై నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా వైవిధ్యమైన సినిమాలతో ముందుకు వస్తారని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె ప్రత్యేక గుర్తింపు ఇక నిర్మాణ రంగంలోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నాగ చైతన్యతో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు. చైతు కోసం ఇంట్రెస్టింగ్ కథ సిద్ధం చేశారు. అది ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. వృషకర్మ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. 2 సినిమాలతోనే ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు డైరెక్టర్గా, నటుడిగా బిజీగా ఉన్నారు. ఈ నగరానికి ఏమైంది 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పెళ్లి చూపులు 2 కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. నాగ చైతన్యతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రస్తుతం చైతన్య
వృషకర్మ పనుల్లో ఉన్నారు. అది అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అలాగే వెంకటేష్ కోసం మరో కథ స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది. అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృత్రిమ మేధస్సుతో తయారైన సినిమా క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. డార్ బ్రదర్స్ అనే హ్యాండిల్ నుంచి ఎఫెక్ట్స్ క్లిప్ రిలీజ్ అయింది. కేవలం గంటల్లోనే $200 మిలియన్ సినిమా చేశామని వారు చెప్తున్నారు. హాలీవుడ్కు ఇది డేంజర్ సిగ్నల్ అంటున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఏఐ వాడకం సినీ రంగంలో వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ఫుల్ లెంత్ సినిమాలు కూడా ఏఐతో సాధ్యమే అని చర్చ జరుగుతోంది. డార్ బ్రదర్స్ అనే ఏఐ స్టూడియో నుంచి వచ్చిన ఈ క్లిప్ అత్యంత సహజమైన విజువల్స్, సౌండ్తో ఉంది. అమెరికా నేపథ్యంలో హై టెన్షన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ప్రపంచం అంతమయ్యే కల గురించి సాగుతుంది. దీన్ని చూసిన వారు హాలీవుడ్ పనైపోయిందంటున్నారు. ఒక రోజులోనే భారీ బడ్జెట్ సినిమా చేశామని వారు ప్రకటించారు. త్వరలో మరిన్ని క్లిప్స్ రానున్నాయి. ఇది సినీ రంగంలో ఖర్చును తగ్గిస్తుందని ఒక వర్గం అంటుండగా, స్టూడియోస్కు మాత్రం ఇది పెద్ద ముప్పని మరొక వర్గం భావిస్తోంది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన దురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రణ్వీర్ సింగ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దాదాపు 1400 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ మార్చ్ 19న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రాన్ని తొలుత వెబ్ సిరీస్గా తెరకెక్కించాలని మేకర్స్ ఆలోచించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన దురంధర్ చాప్టర్ వైజ్ కథనంతో సాగింది. మొదట వెబ్ సిరీస్గా ప్లాన్ చేసిన కథ విస్తరణ, యాక్షన్ స్కేల్ పెరగడం, స్క్రీన్ ప్లే మార్పులతో దీన్ని ఫీచర్ ఫిల్మ్గా మలిచారని సమాచారం. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విజయం తర్వాత వెబ్ సిరీస్ స్కోప్ ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. దీంతో మేకర్స్ మళ్లీ వెబ్ సిరీస్ రూపంలో ధురంధర్ను తీసే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. సీక్వెల్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. అల్లు అర్జున్ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు ఉన్నాయని ఆమె పాడ్కాస్ట్లో చెప్పారు. దీనిపై బన్నీ టీం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పుడు కావేరీ బారువా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కావేరీ బారువా, పాడ్కాస్టర్ స్వీకృతి తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అల్లు అర్జున్ టీం అటువంటి 42 రూల్స్ డాక్యుమెంట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కావేరీ సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ రాస్తూ తన వ్యాఖ్యలు తప్పుడు సమాచారంపై ఆధారపడినవని, అల్లు అర్జున్పై తనకు గౌరవం ఉందని, వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టానికి చింతిస్తున్నారని పేర్కొన్నారు. వివాదాస్పద పాడ్కాస్ట్ ఎపిసోడ్ను కూడా ఇంటర్నెట్ నుంచి తొలగించారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు సర్దుమణిగినట్లు కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ది ప్యారడైజ్ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ఆగస్ట్ 21కి వాయిదా పడింది. అయితే అభిమానులను ఉత్సాహపరిచేలా ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయా షేర్ సాంగ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కయాదు లోహర్ హీరోయిన్గా, మోహన్ బాబు విలన్గా నటిస్తున్నారు. సొనాలి కుల్కర్ని, బాబు మోహన్, తనికెళ్ల భరణి, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ నిర్మాణంలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సాంగ్ రిలీజ్తో సినిమా హైప్ మరింత పెరుగుతుందని అంచనాలు మొదలయ్యాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసిలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పరమశివ భక్తుడిగా కనిపిస్తారని వెల్లడించారు. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం ప్రకాష్ రాజ్ మహేష్కు తండ్రి పాత్రలో ఉంటారని కూడా తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
వారణాసి మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతోంది. మహేష్ రుద్రగా, రామాయణ నేపథ్యంలో శ్రీరాముడిగా కనిపిస్తారట. ప్రకాష్ రాజ్ పాత్ర కథలో మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. గతంలో మహేష్తో చాలా సినిమాలు చేసి మ్యాజిక్ చేసిన ప్రకాష్ రాజ్ ఈసారి కూడా బలమైన పాత్రతో అలరిస్తారట. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. ఈ కాంబినేషన్పై అంచనాలు భారీగా ఉన్నాయి. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.